బౌద్ధులు నమ్ముతున్న బుద్ధుడు ఉన్నాడు, అలాగే జైన మతస్థులు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, వర్ధమాన మహావీరుడు గురునానక్ ఉన్నారు, ఇంకా ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పుట్టినరోజులు ఎప్పుడు పర్టికులర్గా ఆధారాలతో చూపించండి అంటే ఎవ్వడు చూపించలేడు. అలా అడుగుతున్నాడు కూడా వాడు నమ్ముతున్న వాళ్ళ పుట్టుక రోజులు పట్టుకురా అంటే పట్టుకురాలేడు. కానీ మత ఉన్మాదంతో రగిలిపోతూ క్రిస్మస్ రాగానే క్రైస్తవుల్ని ఏదోలాగా బాధ పెట్టాలన్న ఆలోచనతో యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసా అంటాడు. ఇలాంటి మూర్ఖులు ఉన్నారు ఇప్పుడు చాలా మంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు మాట్లాడటమే, కామన్ సెన్స్ లేకుండా. అరే మనం భారతదేశంలో బ్రతుకుతున్నాం, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి, ఒకరి విశ్వాసాలని మరొకరు గౌరవించుకోవాలి, సాటి భారతీయులుగా అన్నదమ్ములుగా మెలగాలి, చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞకు కాసింతో కూసింతో విలువ ఇచ్చి బతకాలి. అలా లేనప్పుడు మనం భారతీయులం కాదు, భారతదేశంలో బతికే అర్హత మనకి లేదు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా ఇతర మతాలకు విలువనివ్వాలి.